హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ మోని న్యూ ఛానల్ అండి. మేము నిమిషాంబ టెంపుల్ దర్శనం చేసుకొని అమ్మవారిని మళ్ళీ అక్కడి ఇంకా మేము శ్రీరంగపట్టణానికి వచ్చామండి. ఇక్కడ శ్రీరంగనాథ స్వామి వారి టెంపుల్కి రావాలనేసి వచ్చాము. కానీ ఇక్కడ వచ్చాక నేను శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ధార్మిక ఇలాఖే అని బోర్డు చూశానండి. నేను అప్పుడు అనుకున్నాను ఇక్కడ ఏదో టెంపుల్ ఉంది అనేసి ఇక్కడ వచ్చానన్నమాట. లేదు అంటే అలానే వెళ్ళిపోయే వాళ్ళమండి శ్రీ రంగనాథ స్వామి టెంపుల్కి. ఈ టెంపుల్ కూడా రంగనాథ స్వామి ఆలయం దారిలోనే ఉందండి. కాకపోతే దీన్ని ఎవరి గమనించుకోరు. అందరూ రంగనాథ స్వామి టెంపుల్కి వెళ్ళిపోతారన్నమాట. ఇప్పుడు లోగాకి వచ్చి నేను చూశానండి, చాలా బాగుందండి టెంపుల్ కూడా. లేకపోతే నేను ఈ బోర్డు చూడకుండా వెళ్ళిపోయేదాన్ని. ఈ మంచి ఛాన్స్ మిస్ అయ్యేదాన్నండి. ఈ టెంపుల్ చూడలేకపోయేదాన్ని. నేను కూడా చూసి మంచిగా ఉందండి, బాగా మెయింటైన్ చేశారండి ఆలయాన్ని అయితే. పార్క్ ఆ తోటను కూడా అంతేనండి, ఎంత నీట్గా చక్కగా మెయింటైన్ చేశారండి, క్లీన్గా. చూసి చాలా నాకు సంతోషంగా అనిపించింది అన్నమాట. మేము టెంపుల్లోకి ఎంటర్ అవగానే ప్రసాదం ఇస్తున్నారండి, పొంగల్ అన్నమాట. చాలా మంచిగా ఉండింది. మేము కూడా ప్రసాదం తీసుకున్నాము. అయిపోయిందండి ఆయలకే, కానీ కొద్దిగా దొరికింది మాకు కూడా. ప్రసాదం ఒక ముద్ద తిన్నాను. అదే స్వామివారి ప్రసాదం ఎంతైనా అమృతమే కదండి మనకి. చూసారండి, ముగ్గు చాలా అందంగా వేశారన్నమాట. చాలా ఓల్డ్ టెంపుల్ ఇది, కానీ లోగాకి వెళ్తే చాలా పాజిటివ్గా అనిపించిందండి. మనము నరసింహస్వామిని దర్శించుకుంటే మనకి శత్రు బాధలున్నా, ఆర్థిక సమస్యలున్నా తొలగిపోతాయి అని చెప్తారండి. నేను మా ఇంటి దేవుడు వచ్చేసి లక్ష్మీ నరసింహస్వామి అండి. మాకు కదిరి అన్నమాట. కాకపోతే ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి మా ఇంటి దేవుడిని ఫస్ట్ దర్శించుకుని మళ్ళీ రంగనాథ స్వామిని దర్శించుకున్నామండి. నాకు చాలా సంతోషంగా అనిపించిందంట. మీకు కూడా స్వామివారి దర్శనం చేపిస్తాను రండి, మనం ఆలయంలోకి వెళ్దామన్నమాట. ఇక్కడ ఎవరు అంత క్రౌడ్ లేదండి, అందరూ రంగనాథ స్వామి ఆలయానికి వెళ్ళిపోతారు. ఇక్కడ ఎవరన్నా తెలిసిన వాళ్ళు కొద్ది మంది మాత్రమే ఈ టెంపుల్కి వస్తారన్నమాట. ఇక్కడ లోకల్లో ఉండే పీపుల్స్కి అయితే తెలుస్తుందండి ఇక్కడ ఏ ఆలయాలు ఉన్నాయి అనేసి. బయట ఇంకా వచ్చే వాళ్ళకి అంత ఐడియా లేదన్నమాట. ఆ బోర్డు చూసుకొని రావచ్చు మనము. స్వామివారు కూడా చాలా మంచిగా ఉన్నారండి. అమ్మవారితో సమేతంగా కూర్చొని మంచిగా నరసింహస్వామి వారు ఉన్నారన్నమాట. స్వామివారిని చూస్తే మనకి చిన్నపిల్లలు భయం ఉన్నా ఏమున్నా కూడా వెళ్ళిపోతుంది అని చెప్తారండి. మా బాబుకి మా పాపకి ఇక్కడ పంతులు గారు వచ్చేసి నీళ్ళు కొట్టారండి మగానికి. ఏమైనా భయపడినా అలాంటి నెగిటివిటీ ఉంటే వెళ్ళిపోతుంది అనేసి పిల్లలకి కూడా. ఇక్కడ నరసింహస్వామిలోనే అవతారాలు ఉన్నాయండి. ఉగ్ర నరసింహ, సౌమ్య నరసింహ, వరాహ నరసింహ, కారంజ నరసింహ, ఇలా అవతారాలు ఉన్నాయన్నమాట. ఈ గుడి చుట్టూరా ఇలాంటి విగ్రహాలు ఉన్నాయండి. అంతా ఒక్కసారి చూసుకుని ప్రదక్షిణం వేసుకున్నామండి మేము. చాలా మంచిగా అనిపించిందన్నమాట. దర్శనం అయ్యాక కాసేపు కూర్చొని మళ్ళీ రంగనాథ స్వామి ఆలయానికి వెళ్ళిపోయామండి మేము. ఇప్పుడు బయటికి వచ్చేసి ఇప్పుడు రంగనాథ స్వామి ఆలయానికి వెళ్తున్నామండి. ఇక్కడ వెళ్ళే దారిలో షాప్స్ ఉన్నాయండి, చాలా మంచిగా ఉంది. రాండి, ఇప్పుడు మనము శ్రీ రంగనాథ స్వామి వారి దేవాలయానికి వెళ్ళామండి. ఇప్పుడు వెళ్ళాం కదండి మేము. చాలా రంగనాథ స్వామి టెంపుల్ అయితే చాలా క్రౌడ్ అండి. కొద్దిగా వెయిట్ చేసాము, క్యూలో వెళ్ళామండి మేము. ఫ్రీ దర్శనానికి వెళ్ళామండి. కొద్దిరు అమౌంట్ ఇచ్చి కూడా వెళ్ళారన్నమాట. అలా స్పెషల్ దర్శనం కూడా ఉంది అన్నమాట. మేమేమో అది తీసుకోలేదండి. స్వామివారిని దర్శనానికి ఉచిత దర్శనానికి వెళ్ళాము. కాసేపు వెయిట్ చేసే వెళ్ళామండి, లేట్ అయినా పర్లేదు అనేసి.
ఇప్పుడు రండి దారిలో ఇక్కడ షాప్స్ ఉన్నాయండి. ఇవి నేను షూట్ చేశానన్నమాట. ఇవి హ్యాండ్ బ్యాగ్స్ అయితే చాలా మంచిగున్నాయి కదండీ! చూడ్డానికి బాగున్నాయి. ఈ పెయింటింగ్స్ అయితే చాలా బాగా నచ్చాయండి నాకి. ఈ కృష్ణుడిది కావచ్చు, ఆ యానిమల్స్‌ది, అలాగే ఆ గణేష, అలాగే అమ్మవారి వీణ పెట్టుకొని కూర్చునుంది కదండీ! సరస్వతి అమ్మవారు. నాకి చాలా మంచిగా అనిపించిందండి. అలాగే సీతారాములది, అక్కడ రథంది ఒక పెయింటింగ్ ఉంది చూడండి, హార్సెస్‌ది రథంలో వెళ్తుండేది. అది కూడా చాలా బాగుందండి. చూడ్డానికి చాలా మంచిగా అనిపించిందన్నమాట. మంచిగా హౌస్ కట్టుకొని ఇలాంటి పెయింటింగ్స్ పెట్టుకోవాలని నాకు ఇష్టమండి. రండి ఇప్పుడు ఇంకా ఇక్కడ షాప్స్ ఉన్నాయి, అవి చూద్దాము. ఇదేమో వచ్చేసి రుబ్బురోలు అలాంటివి అన్నీ ఉన్నాయండి ఇక్కడ. ఈ హ్యాండ్ బ్యాగ్స్ కూడా చాలా మంచిగా ఉన్నాయండి. అవి జూట్ బ్యాగ్స్ అండి. అవి పికల్ వేయడానికి పింగాణివి, ఇవేమో మనం ఆడుకుంటాం కదండి, అలాంటివి కూడా ఉన్నాయి కిడ్స్కి. ఇదేమో తులసి మాల, పూలమాలలు. ఇదేనండి శ్రీ రంగనాథ స్వామి టెంపుల్ అన్నమాట. ముందు ధ్వజస్తంభం ఉంది, అక్కడ దానిపైన తులసి మొక్కను పెట్టారండి. చాలా బాగా అనిపించింది అన్నమాట నాకు. ఇదేమో రాజగోపురము. ఈ చుట్టూ ప్రహరీ గోడ ఉందండి. ఇది చాలా పెద్దగా ఉందండి ఈ గోడ. అంటే అప్పుడు కాలంలో నిర్మించేవాళ్ళు కదండి, రక్షణ కోసము ఇలాంటి గోడలు కట్టేవాళ్ళు అన్నమాట. ఎవరు యుద్ధంకి వస్తారో ఏమో తెలియదు కదా, అప్పుడు రక్షణంగా ఉన్ని అనేసి, టెంపుల్లోకి ఎవరు రాకూడదు అనేసి అలాంటి గోడల్ని నిర్మించేవాళ్ళు అన్నమాట ఆ కాలంలో. ఇప్పుడు రంగనాథ స్వామి గురించి నాకేం తెలుసో అది మీతో పంచుకుంటాను రండి. నేను శ్రీరంగనాథ స్వామి ఎవరు కాదండి, మహావిష్ణు అవతారమేనండి శ్రీరంగనాథ స్వామి. రంగ అంటే సభ అని అర్థం అండి. నాథ అంటే చూసుకునేది అని అర్థము అని చెప్తారండి. మనకి ఇక్కడ త్రిరంగ క్షేత్రాలు ఉన్నాయండి. త్రిరంగ క్షేత్రాలు ఎక్కడున్నాయంటే అండి, మనకి విశేషం ఏమంటే ఈ త్రిరంగ క్షేత్రాలు 3 ఉన్నాయండి. అవి కావేరి నది తీరంలోనే ఉన్నాయండి. ఈ 3 క్షేత్రాలు వచ్చేసి, ఒకటి వచ్చేసి ఆదిరంగ, మధ్యరంగ, ఇవి 2 క్షేత్రాలు మన కర్ణాటకలోనే ఉన్నాయండి. అంత్యరంగ క్షేత్రం వచ్చేసి తమిళనాడులో ఉంది అని చెప్తారు. అంత్యరంగ తమిళనాడులో ఉందండి. ఈ త్రిరంగ క్షేత్రాలు వచ్చేసి మనకి కావేరి నది తీరంలోనే ఉండేదే మనకి విశేషం అన్నమాట అండి. శ్రీరంగపట్టణాన్ని మనము గౌతమ క్షేత్రము కూడా అని పిలుస్తారండి. ఎందుకంటే ఇక్కడ గౌతమ ఋషి వచ్చి తపస్సు చేశారు, దాన్ని బట్టి గౌతమ క్షేత్రము అని కూడా చెప్తారండి. ఈ టెంపుల్ని ఎవరు నిర్మించారంటే అండి, గంగర అరసరు వాళ్ళు నిర్మించారన్నమాట. గంగర మంత్రి అయిన తిరుమల రాయ 894లో ఈ దేవాలయాన్ని నిర్మించారని చెప్తారండి. మళ్ళా దీన్ని వైస్తల విష్ణువర్ధన్ కాలంలో దీన్ని మళ్ళీ అభివృద్ధి చేశారు అని చెప్తారండి. అప్పుడు ఈ టెంపుల్ని నిర్మించడానికి అంత అమౌంట్ లేదంటండి. అప్పుడు రామానుజాచార్యులు ఒక సలహా ఇచ్చారంటండి విష్ణువర్ధన్కి. అప్పుడు రామానుజాచార్యుల వాళ్ళ సలహాని అనుసరించి విష్ణువర్ధన్ గారు ఇలా చేశారు అని చెప్తారండి. రామానుజాచార్యులు ఏమి సలహా ఇచ్చారు విష్ణువర్ధన్కి అని చెప్తాను రండి మీకు. రామానుజాచార్యులు ఏం చెప్పారంటే అండి, కావేరి నది 2 తీరాల్లో ఉన్న 7 గ్రామాలని దత్తతకి ఇచ్చారంట అండి ఈ శ్రీరంగనాథుడు టెంపుల్కి. ఆ 7 గ్రామాలు ఇంకా వచ్చే ఆదాయంతో ఈ టెంపుల్ నిర్మాణము పూర్తయింది అని చెప్తారండి. ఇక్కడ స్వామివారు ఎలా ఉంటారంటే అండి, మనకి ఎలా దర్శనమిస్తాడంటే, మనకి స్వామివారు వచ్చేసి ఆదిశేషుని మీద పడుకొని ఆదిశేషు చాలా పెద్దగా ఉంటుందండి.
అండి. ఏడు ఏడు తలల పాము అన్నమాట. చుట్టుకొని పడుకుంటుంది. దానిపైన స్వామివారు పడుకొని ఉంటారండి. స్వామివారిని చూడ్డానికి నిజంగా 2 కళ్ళు సరిపోలేదండి. నేను వర్ణించలేదన్నమాట. అంత బాగా స్వామివారి పాదాలు చూస్తే ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయండి. స్వామివారి ముక్కు, ఆ నోరు, ఆ చెవులు అస్సలు ఎంత సుందరమైన రూపం అండి. స్వామివారిని చూసి మైమర్చిపోయానన్నమాట నేను. చాలా అందంగా ఉన్నారండి స్వామివారు. స్వామివారి దర్శనం అయిందండి. అలాగే అక్కడ అమ్మవారు కూడా ఉన్నారండి. లక్ష్మీ అమ్మవారు కూడా చాలా నిండుగా ఉన్నారన్నమాట. అమ్మవారిని దర్శించుకొని అలాగే బాలకృష్ణ, ఆంజనేయ అన్ని దేవాలయాలు టెంపుల్ చుట్టూ ఉన్నాయండి. థ్యాంక్ యూ అండి.